ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల, ఏ ఒక్కరికి నష్టం చేయాల. సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కిలుకుతున్నారు? ఆ కిలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది? అనుమానం. కానీ ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తేలాలా, పోలీసు విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 గన్మెన్లు నాకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో 2 గన్మెన్లని తొలగించారు. వారు 2 గన్మెన్లను తొలగించిన వేళ ఈ 2 గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా, గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. 35 ఏళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతో మందితో పోరాటాలు చేశా. నా జీవితం పూల పాన్పు కాదు, నా జీవితం ముళ్ళ దారి. ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా. ఎంతో మందితో ఎన్నో పోరాటాలు చేశాం. కాబట్టి 2 కూడా మీరు తీసుకోబడి అని చెప్పని ధైర్యంగా పంపించారు. ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకొని బాధ్యతలు తీసుకుని రోజుకు 6 మంది నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకొని అండగా నిలిచారు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాటం వేరు, ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాడతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎవరు ఆందోళన చెందవద్దు. ఒకరు మార్చి గ్యాస్ బాయ్ ఎవరు ఒకరు. ఓకే. పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు. రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు. రౌడీల అంతు తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో. ఇక్కడే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు. ఇది చరిత్ర కూడా. ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది. దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చింది అంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యమైంది. కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి సోదరెడ్డి పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ
సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా